గూడూరు పట్టణ పరిధిలో మన ధర్మరాజుల స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి 2 షాపింగ్ కాంప్లెక్స్‌లకు సంబంధించి దరిదాపు 23,00,000 రూపాయల బకాయి మనకి వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆ బకాయికి సంబంధించి, చెల్లింపుకు సంబంధించి మనము చట్టంలో మనకు నిర్దేశించిన విధంగా అన్ని నోటీసులు వాళ్ళకి జారీ చేయటం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు వాళ్ళలో ఏమాత్రం చలనం లేకుండా ఇప్పటివరకు ఈఓ గారు మనకి డబ్బులు చెల్లించలేదు. అయితే వారి యొక్క ప్రేయర్ ఏంటంటే, మాకు ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి మేము కట్టాల్సిన అవసరం లేదని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళిచ్చిన లెటర్‌ని పరిశీలించినట్టయితే, వాళ్ళిచ్చిన లెటర్‌లో ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి ఏదో ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారే తప్ప, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి మాత్రం ఏ విధమైనటువంటి ఎగ్జామ్షన్ కేటగిరీలో అది రాలేదు. మనకున్నటువంటి పురపాలక సంఘ చట్టం 1965 కింద కూడా సెక్షన్ 88 ప్రకారం కూడా ఏ విధమైనటువంటి ఎగ్జామ్షన్ ప్రొవిజన్స్‌లో అది కవర్ కాదు. అయితే వాళ్ళు రాజమండ్రి కార్పొరేషన్‌కి సంబంధించి ఒక కోర్టు కేసు వివరాలు సమర్పించారు. దానికి సంబంధించి కూడా వెరిఫై చేస్తే అది ఒక ఇండివిడ్యువల్ కార్పొరేషన్‌కి సంబంధించి ఆ కార్పొరేషన్ యాక్ట్‌లో ఉన్న ప్రొవిజన్‌ని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే అది మనకి పురపాలక సంఘానికి వర్తించదు. మనకి ఏ విధమైనటువంటి ఎగ్జామ్షన్ ప్రొవిజన్స్ లేవు. వాళ్ళకి ఏదన్నా ఉన్నట్టయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌కి నేరుగా వాళ్ళు ఎగ్జామ్షన్ కోసం రాసుకొని ఏదన్నా క్లారిఫికేషన్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మనం ఏదైనా 50% వైవర్ ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది ప్రజలందరికీ. ఇందులో భాగంగా వాళ్ళకి వైవర్ పన్ను కూడా చాలా వరకు పన్ను తగ్గే అవకాశం కూడా ఉంది. దాదాపు 19,00,000 రూపాయలు కడితే సరిపోతుంది. 3 నుంచి 4 లక్షల పైన వాళ్ళకి వైవర్ అవకాశం వస్తుంది. దీన్ని కూడా వినియోగించుకోవట్లేదు, మొండిగా ఉంటున్నారు కాబట్టి ఆక్యుపైర్ నోటీసులు కూడా మేము ఇవ్వటం జరిగింది. ఆక్యుపైర్ నోటీసులు కూడా జారీ చేశాము. అయినా కూడా వాళ్ళు టర్న్ కాలేదు కాబట్టి నోటీస్ ఇష్యూ చేసి సీజర్ కోసము వెళ్ళటం జరిగింది. అయితే ఈ సీజ్ చేస్తున్న సందర్భంలో చాలామంది షాప్ ఓనర్స్ అంటే మన బాడుకున్న ఆక్యుపైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి ట్యాక్స్ చెల్లిస్తున్నారు. చెల్లించిన వాళ్ళకి మాత్రము తాళాలు లేకుండా ఆపుతున్నాం. ఎవరైతే చెల్లించడానికి సుముఖంగా లేరో వాటికి మాత్రం తాళాలు వేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్షన్ కేటగిరీలో అది లేదు కాబట్టి మనము పన్ను వసూలు చేయడానికి ముందుకు తీసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈరోజు తాళాలు వేయటం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్షన్ అడుగుతున్నారు. ధర్మ కార్యక్రమాలకు వాటిదంటే, అంటే అది షాపింగ్ కాంప్లెక్స్లు కానివ్వండి, చౌల్ట్రీస్ కానివ్వండి, ఏమైనా సరే అందులో వచ్చేటువంటి రెంట్లు కానివ్వండి, ఇంకా వివిధ రూపాల్లో వాళ్ళకి ధన రూపంలో వచ్చే వాటిని ఏ ధర్మ కార్యక్రమాలకు వాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మ కార్యక్రమాలకు వాడకుండా అది వాళ్ళు మామూలుగా ఏదో డెవలప్మెంట్ కోసమో వాటికి వాడుకుంటే దీని కింద ఎగ్జామ్షన్ కేటగిరీ కింద రాదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పన్ను చెల్లాల్సిన అవసరం ఉంది. దాని మీద చర్యలు తీసుకుంటున్నాం. అలానే పట్టణ ప్రజలకు కూడా తెలియజేసేది అంటే, దయచేసి 50% ప్రభుత్వం వడ్డీ మీద రాయితీ ఇచ్చింది. రేపు ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ రోజుతో కలిపి 4 రోజులు. 31వ తేదీ సాయంత్రం లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంది. బకాయితో కూడా ఒకేసారి కానీ చెల్లించినట్టయితే ఈ 50% రాయితీ మనకి వర్తిస్తుంది కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలందరూ బకాయిలు చెల్లించాలి. అలాగే నీటి నిర్వహణ ఖర్చు చాలా అవుతుంది కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాలంటే వాటర్ సప్లై జీతాలు ఇవ్వాలి, కరెంట్ ఛార్జీలు కట్టాలి, మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవాలి, ఈ లీకులు రావాలన్నా, మరమ్మతులు చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి నీళ్ళైతే వాడుకుంటున్నారు కానీ ప్రజలు చాలా మంది ఆ నీటికి సంబంధించినటువంటి పన్నులు చెల్లించడం లేదు కాబట్టి దయచేసి అవి కూడా ఈ 31వ తేదీ లోపల తప్పనిసరిగా చెల్లించి మన పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పని అందరినీ కోరుకుంటూ